మరోవైపు జీహెచ్ఎంసీ ఆఫీసులపై ఏసీబీ ఇవాల్టి నుంచి సోదాలు మొదలుపెట్టింది. జోనల్ ఆఫీసుల్లో ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ రెగ్యులరైజేషన్ అప్లికేషన్లను పరిశీలించారు అధికారులు. అప్లికేషన్ల వెరిఫికేషన్ రూల్ ప్రకారం కొనసాగుతుందా లేదా అని ఆరా తీశారు. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ అప్లికేషన్లలో అవినీతికి చెక్ పెట్టేందుకు ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ హెడ్ ఆఫీస్ తో పాటు సర్కిల్ ఆఫీసుల్లో తనిఖీలు చేపట్టారు. 6 టీములుగా విడిపోయిన ఏసీబీ అధికారులు టౌన్ ప్లానింగ్ అధికారుల నుంచి పూర్తి వివరాలు సేకరించారు. ఏసీబీ డీజీ ఆదేశాలతో ఎల్బీ నగర్ సర్కిల్ తో పాటు ఈస్ట్ జోన్ ఆఫీసులోనూ అధికారులు సోదాలు చేశారు. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ అప్లికేషన్స్ పరిశీలించారు. కొందరు రూల్స్ కి విరుద్ధంగా డాక్యుమెంట్లు క్రియేట్ చేసి అప్లై చేసుకున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దాంతో తనిఖీలు చేశామంటున్నారు ఏసీబీ అధికారులు. తెలంగాణ డీజీపీ గారి ఉత్తర్వుల మేరకు ఈ దినము అన్ని జోనల్ వైజ్ ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్, బిల్డింగ్ రెగ్యులరైజేషన్ అప్లికేషన్స్ని ఒక్కొక్క జోనల్ వైజ్ ఎన్ని రిసీవ్ చేసుకున్నారు అని చెప్పి వెరిఫై చేయడానికి మేము ఇక్కడ ఈస్ట్ జోన్ ఎల్బీ నగర్ జోనల్ ఆఫీస్కు రావడం జరిగింది. యాక్చువల్ రీజన్ ఏంటంటే ఇందులో ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి, ఎలా జరుగుతుంది, ఈ ప్రాసెస్ అంతా వెరిఫై చేయడానికి మేము ఒక వాచ్ పెట్టాలని చెప్పేసి ఈ స్కీమ్ మీద ఈరోజు స్టార్ట్ చేసినాము. డబుల్ డిమాండ్ చేస్తే యాంటీ కరప్షన్ బ్యూరోని కాంటాక్ట్ చేయమని చెప్తాము. తార్నాక హెచ్ఎండిఏ ఆఫీస్ తో పాటు తేరిలింగంపల్లిలోని జీహెచ్ఎంసీ జోనల్ ఆఫీస్ పైన ఏసీబీ రైడ్ చేసింది. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ అప్లికేషన్ల వివరాలపై ఏసీబీ అధికారులు ఆరా తీశారు. అక్రమ నిర్మాణాలకు సంబంధించిన అప్లికేషన్లు వెలికి తీయడానికే తనిఖీలు చేశామంటున్నారు. ఎవరైతే అప్లికేషన్స్ ఇచ్చారో ఆ అప్లికేషన్స్ లిస్ట్ తీసుకొని దీని మీద ఒక సర్వేలెన్స్ పెట్టమని చెప్పేసి మా డీజీ గారు ఆదేశాలు. ముందు కూడా ఇట్లాంటి ఆల్రెడీ కంపోజిట్ స్టేట్లో రెగ్యులరైజేషన్ జరిగింది. అప్పుడు కొన్ని అవకతవకలు జరిగాయని చెప్పేసి ఇప్పుడు ముందే డిటరెన్స్ లాగా అంటే గవర్నమెంట్ యొక్క ఇనిషియేషన్ తోటి ఏసీబీ వాళ్ళని కూడా సర్వేలెన్స్ పెట్టమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన మీదట ఎటువంటి అవినీతి జరగకూడదని చెప్పేసి ముందస్తు చర్యగా మేము ఇక్కడికి వచ్చేసి లిస్ట్ ఆఫ్ అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది. తనిఖీలతో హడావిడి చేసిన ఏసీబీ అధికారులు పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.